డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ ఉమాన్ వారి ఆధ్వర్యంలో మస్కట్లో కేక్ కట్ చేయడం జరిగింది. గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ న్యాయమైన డిమాండ్లను అమలుపరుస్తూ ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు సహకరించిన కమిటీ సభ్యులు ఆదిశీనన్న, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, మందబియ్యం రెడ్డి, పరికిపండ్ల స్వదేశీగారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గల్ఫ్ కార్మికుల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఎన్ఆర్ఐ పాలసీ వ్యవస్థాపక అధ్యక్షుడు ధోనికేని కృష్ణ గారు ఈ ఉద్యమాన్ని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ధైర్యంతో ముందుకు నడిపించినందుకు ప్రత్యేకంగా అభినందనలు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళి వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్న సందర్భంలో ప్రమాదాల వల్ల అనారోగ్యంతో మరణించినప్పుడు కుటుంబాలకు పెద్ద దిక్కు కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురి అయిన కుటుంబాలకు ఆసరాగా 5 లక్షలు ఇన్సూరెన్స్ కల్పిస్తూ మరియు చనిపోయిన వారిని సకాలంలో ఇంటికి చేర్చే విధంగా మేమున్నామనే భరోసా ఇస్తూ వివిధ అంశాలపై పాలసీ తీసుకురావడం గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆనందకరమైన శుభపరిణామంగా భావిస్తున్నాం. ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించినప్పటికీ ఇంత చక్కటి గొప్ప ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేకపోయారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంకు మాత్రమే సాధ్యం. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కే వంట గ్యాస్, 2 లక్షల రైతు రుణమాఫీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంపు, ఉద్యోగాల నియమాలు, సహజ వనరులైన చెరువులు, కుంటలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలపై చేసిన వాటిని హైడ్రా ద్వారా తొలగింపు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, ఇంకా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో దశల వారీగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ అధ్యక్షులు గాలిగాని రాజు, ఇన్ఛార్జి రంజిత్, కోశాధికారి ఎల్లయ్య, ముసన్న ఇన్ఛార్జ్ నవీన్, మహేందర్, మహేష్, అరుణ్, రమేష్, సంజీవ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ మహిళా ప్రెసిడెంట్ అంజుల్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు కొనికిదేవి, సంధ్య, ఇంద్రాణి, ఎన్ఆర్ఐ పాలసీ సభ్యులు పాల్గొన్నారు. అయినా కానీ మనకు చేయలేదు. మరి ఇప్పుడు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్లో ఎవరైతే ప్రమాదంలో యాక్సిడెంట్లో చనిపోతారో మరి వారికి 5 లక్షల బీమా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ మనం గల్ఫ్లో పని చేసినప్పుడు కానీ, ప్రయాణం చేసినప్పుడు కానీ, బండి మీద పోయేటప్పుడు కానీ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటున్నాయి, మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్యలో కూడా స్థలాల్లో కూడా మన అంబేద్కర్ సేవా సమితి సభ్యునికి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి 5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించడం జరిగింది. మరి వారికి, ప్రభుత్వానికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మన గురించి మరి ఎంతో మంత్రులు మరి ప్రతి దాని గురించి కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. ముఖ్యంగా మన జీవన్ రెడ్డి, ప్రభుత్వ వీపు ఆదిశీను, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, అలాగే ఆర్మూరు రాకేష్ రెడ్డి, కొండం ప్రభాకర్, అలాగే మందబియ్యం రెడ్డి, ధోనికేని కృష్ణ, పరికిపండ్ల స్వదేశ్, మరి వీళ్ళందరూ మన గురించి కూడా, మన గల్ఫ్ కార్మికుల గురించి కూడా మరి వాళ్ళు కష్టపడి మరి ఈ పథకాన్ని మనకు సాధించి పెట్టడం జరిగింది. మరి ఈ బీమా ప్రకటించినందుకు మరి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డికి మన గల్ఫ్ కార్మికుల తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ప్రతిదానికి కూడా మా గల్ఫ్ కార్మికులను మరి చూడాలని, మరి ఎవరైతే ఈ గల్ఫ్లో 25-30 సంవత్సరాలు ఉండి చేసిపోతే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభుత్వం నుండి మరి బ్యాంకు నుంచి లోను సౌకర్యం కూడా కల్పించాలి. ఎవరికైతే కాళ్ళు చేయి ఇరిగినా కానీ ప్రభుత్వం మరి సహకరించాలి. ఈరోజు ఇక్కడ మనం అందరం గ్యాదర్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలంగాణ వలస గల్ఫ్ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాకముందు ఏదైతే మనకు కేసీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మాట తప్పడం జరిగిందని చెప్పి మనం చాలా రోజులుగా పోరాటం చేయడం జరిగింది.
ఎట్టకేలకు ఇన్ని రోజుల పోరాటం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తెలంగాణలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి గారు ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే అది చేసిన జీవన్ రెడ్డి గారు కావచ్చు, చాలామంది దీన్ని ముందుకు తీసుకొచ్చి రాకముందు కూడా అసెంబ్లీలో మాట్లాడి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చొరవ తీసుకొని ఇప్పుడు ఎట్టకేలకు మనకు ఒక ఎన్ఆర్ఐ పాలసీ అని చెప్పి ఎవరన్నా ప్రమాదవశాత్తు గల్ఫ్లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తామని చెప్పి కొన్ని గురుకుల పాఠశాలలో కూడా గల్ఫ్లో పనిచేస్తున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఛాన్స్ ఇచ్చి ఇంకా కొన్ని ముఖ్యాంశాలు పెట్టి మనకు ఒక జీవో పాస్ చేయడం జరిగింది. ఇంకా కూడా మనకు సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ ఏదైతే కేరళ తరహా ఇక్కడ ఏం జరిగినా పట్టించుకొని గల్ఫ్లో ప్రతి ఒక్క ఎంబీసీలో ఒక తెలుగు అధికారిని పెట్టి అలాగే ఏ సమస్య వచ్చినా మనకు ఏజెంట్ మోసాలు ఎక్కువ శాతము అందరూ ప్రమాదవశాత్తు చనిపోవడం లేదు. కొన్ని ఏజెంట్ మోసాలు జరిగి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అవి టెన్షన్తోని పైసలు అప్పులు పెట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి పని లేక ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. చనిపోయిన తర్వాత 5 లక్షలు ఇవ్వడం ఇస్తున్నారు, చాలా సంతోషకరం. కానీ చనిపోవడానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి. ప్రమాదవశాత్తు చనిపోతే పర్లేదు కానీ కొన్ని కావాలని కూడా చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఏజెంట్ మోసాలు జరిగి అవి కూడా పరిగణలోకి తీసుకొని అవి కూడా మాకు ఏ ప్రాబ్లం లేకుండా గల్ఫ్ కార్మికులకు సంపూర్ణంగా ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించి అలాగే ఆ మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా చూసుకొని గవర్నమెంటే చర్యలు తీసుకొని దీనికి ప్రతి ఏం జరిగినా ఎక్కడ ఏం జరిగినా గల్ఫ్లో గల్ఫ్ కార్మికులకు గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని చెప్పి మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, దానిలో పనిచేస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు గల్ఫ్ కార్మికుల గురించి ఎవరైతే మాట్లాడారో దీన్ని చర్యలు తీసుకొని వాళ్ళు ముందుకొచ్చి దీన్ని చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఇక్కడ గల్ఫ్లో పనిచేస్తూ కూడా చాలా మంది డ్యూటీలు అయిపోయిన తర్వాత కూడా ప్రమాదశాత్తు ఎవరికైనా ప్రమాదాలు జరిగినా ఏం చేసినా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అయితే రాజన్న లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా తదితరులు చాలా మంది ముందుకొచ్చి సేవలు చేసిన వాళ్ళు అలాగే గ్రూపులుగా ఉండి జేఏసీలు అని చెప్పి లేకపోతే కమిటీలు అని చెప్పి జీడబ్ల్యూసీ సంస్థ అని చెప్పి ఇలా ఎన్నో సంస్థలు వేరు పేర్లైనా సరే గల్ఫ్ కార్మికులకు ఒక పాలసీ రావాలని చెప్పి చాలా మంది పోరాడిన వాళ్ళు ఉన్నారు రాత్రి పగలు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక ముందు గల్ఫ్ కార్మికులకు తెలంగాణ వలస గల్ఫ్ కార్మికులకు ఇంతకుముందు ఏవైతే కష్టాలు ఉన్నాయో అవి పోతాయని కాంగ్రెస్ పార్టీ అవి మొత్తం సంపూర్ణంగా మాకు ఇచ్చేస్తుందని నమ్ముతున్నాము. మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై కల్పన జై ఎన్ఆర్ఐ పాలసీ. మాట్లాడితే ఏంటంటే ఆల్మోస్ట్ మన బ్రదర్స్ అందరూ మాట్లాడే ఇష్యూ. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో పోట్లాడుతుంది ఎన్ఆర్ఐ పాలసీ. ఈ ఎన్ఆర్ఐ పాలసీ ఏంటంటే ఇప్పుడు గల్ఫ్లో వచ్చే ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉన్న వాళ్ళేం కాదు, అందులో చాలామందికి ఇప్పుడు వ్యవసాయం లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గల్ఫ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు లేబర్ చార్జ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఊళ్ళో చేసుకుంటే మనం బ్రతకలేము, మన పిల్లలకు చదువు ఇవ్వాలా కానీ మనకు ఫ్యూచర్ ఇవ్వాలంటే మన కుటుంబం ఇవ్వాలి. ఎన్ఆర్ఐ అంటే కుటుంబం వలేసి ఒక గల్ఫ్ కంట్రీలో అంటే ఎనీ జీసీస్ కంటే మనం వర్క్ చేస్తుంది. ఎందుకు అంటే మన ఫ్యామిలీకి మంచి సోర్స్ ఇద్దామని చెప్పేసి. అదే రీతిగా ముందు చూసుకున్న తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు. సో మనం అనుకున్న ఏదైతే పాలసీ ఉందో ఎన్ఆర్ఐ పాలసీ, బికాస్ ఇది ఏంటంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక కుటుంబానికి ఒక ఆదాయము అనేది ఒక 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఒక అమౌంట్ అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది. అదే రీతిగా నా ఉద్దేశం ఏమిటంటే అలాంటి స్కీమ్ కాకుండా ఇంకో స్కీమ్ ఏమిటంటే ఇప్పుడు ఇండియాలో చూసుకున్న చాలా మందికి ఏమిటంటే ఇప్పుడు మన కుటుంబీకులు వయసు అయిపోయిన వారికి పెన్షన్ అని చెప్పేసి గవర్నమెంట్ ఇస్తుంది. అంటే భార్య భర్త లేని వారికి పెన్షన్ చెప్పేసి గవర్నమెంట్ ఇస్తుంది. అదే రీతిగా ఈ గల్ఫ్లో ఎన్ఆర్ఐలో ఎందరో మంది బతుకుతున్నారో అంటే ఒక వయసు అయిపోయిన వారు వీరికి కూడా ఇలాంటి స్కీమ్ ఒక గవర్నమెంట్ వీరికి కూడా ఒక పెన్షన్ అని చెప్పేసి ఒక 2000 ఒక 1500 ఫర్ మంత్లీ ఇలాంటి స్కీమ్ కూడా ఒక గవర్నమెంట్ మన వాళ్ళకి ఇష్యూ చేస్తే ఇన్ ఫ్యూచర్లో ఏమిటంటే మన జీతం మీద కాకుండా కానీ వేరే ఆదాయం పైన బతికే ఒక సోర్స్ ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశం. ఇలాంటి స్కీమ్ కూడా ఒక గవర్నమెంట్ తీసుకొస్తే ఇలాంటి స్కీమ్ ఏంటంటే మన ఇండియాలో అంటే మన ఏషియాలో లేదు, బట్ ఏంటంటే యూరోప్ కంట్రీలో ఇలాంటి స్కీమ్ ఉంది. ఎందుకంటే వాడు ఒక కంట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు వాడు మా దేశం కోసం పనిచేస్తున్నాడు, వాడు వేరే దేశంలో బతుకుతున్నప్పుడు వాడు ఏం చేస్తుందంటే ఎకనామీ పరంగా ఒక ఇండియాను ముందుకు తీసుకెళ్తున్నాం అనే ఉద్దేశంతో ఇలాంటి స్కీమ్ కొన్ని కంట్రీస్ పెట్టినాయి. అదే నా ఆలోచన ఏమిటంటే ఇలాంటి స్కీమ్ కూడా ఏమిటంటే ఎన్ఆర్ఐ బతుకుతున్న మనకు ఈ ఎన్ఆర్ఐ స్కీమ్ కాకుండా ఒక మనిషికి పలానా ఫర్ మంత్లీ ఇంత పెన్షన్ అని చెప్పేసి ఒక 2000 ఒక 3000 ఇలాంటి స్కీమ్ కూడా తీసుకొస్తే చాలా కుటుంబాలకు చాలా సోర్స్ అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి కుటుంబం ఇప్పుడున్న జనరేషన్లో ఒక మనిషి కుటుంబం ముందుకు వెళ్ళాలంటే ఇంట్లో ఒక ఇద్దరున్న వారికి 10,000 ఖర్చు అవుతుంది, ఇంట్లో నలుగురున్న వారికి 15,000 ఖర్చు అవుతుంది. వాళ్ళు చేస్తున్న జీతము ఇక్కడ చూసుకుంటేమో 15,000 20,000 జీతం ఉన్నాయి. ఆ జీతం మీద కుటుంబాన్ని పోషించలేక పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక ఎన్నో కుటుంబాలు ఎన్ఆర్ఐ వాళ్ళు ఎన్నో అన్నదమ్ములు ఎన్నో అక్క చెల్లెలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు.
అలాంటప్పుడు ఇలాంటి స్కీమ్ కూడా వస్తే వారికి ఏంటంటే ఫర్ మంత్లీ ఒక నెల అయిపోయి ముందరికి ఎన్ఆర్ఐ స్కీమ్ నుంచి నాకు ఆ ఎన్ఆర్ఐ నా భర్త ద్వారా కావచ్చు, నా కుటుంబం ద్వారా కావచ్చు అని చెప్పేసి వారికి ఒక ఆదాయం పన్ను ఒక 2,000 ఒక 3,000 వారి అకౌంట్లో పడితే కుటుంబం దాని వల్ల ఒక సంతోషంగా ఉండే ఉద్దేశం ఉంది. ఇలాంటి ఉద్దేశం కూడా మీరు గవర్నమెంట్ తీసుకెళ్ళాలి. ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి అయితే చాలా మంది బ్రదర్స్ కానీ మనలాంటి వారే కావచ్చు, మనలాంటి పేద కుటుంబాలు కావచ్చు ముందరికి వెళ్ళే ఆలోచన ఉంటుంది. ఓకేనా? ఇంత మంచి సమయం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ జై ఎన్ఆర్ఐ పాలసీ. జై నరేంద్ర. ముఖ్యంగా ఈరోజు ఓమన్లో మేము చాలా దూరం నుంచి చాలామంది వచ్చి కలవడానికి కారణం విషయం ఏంటంటే మాకు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసినట్టుగానే చేసి చూపించినట్టుగానే చూపించకుండా చూపించి ఇది నిజమో అబద్ధమో తెలియకుండా చెప్తున్న రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్పడం ఏంటంటే చాలా రోజుల నుంచి చాలా జనాలు కష్టపడుతున్నారు. ఒకప్పుడు నాడు దొంగ ఏజెంట్లు, నేడు దొంగ రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని మోసం చేయడానికే, గల్ఫ్ కార్మికుల్ని మోసం చేయడానికే చేస్తున్న ప్రయత్నాన్ని ముఖ్యంగా మీరు ఆపాలని మా ప్రతిజ్ఞ. రెండోది, మాకు ఈ బల్ల ప్రకటించిన ఈ ఎన్ఆర్ఐ పాలసీ అనేది కేరళ తర చేసిన దీన్ని గల్ఫ్ కార్మికులందరూ సంతోషంగా భావిస్తున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీకు. అదేవిధంగా ఇది అసెంబ్లీలో ఓటెత్తడానికి గల కారణం రాకేష్ రెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, మా ప్రభుత్వ వైత్ ఆదిశీనన్న గారు కావచ్చు, వీళ్ళ గొంతుతో మా గొంతే అనుకొని వాళ్ళ గొంతుతో వినిపించిన వాళ్ళందరికీ గల్ఫ్ కార్మికుల నుండి ముఖ్యంగా ధన్యవాదాలు. మేమందరము మీకు మా గురించి మాట్లాడిన మీ అందరికీ రుణపడి ఉంటాం. అదేవిధంగా ఇక ముందు జరిగే ఎన్ఆర్ఐ పాలసీ కావచ్చు, దొంగ ఏజెంట్లు కావచ్చు, దొంగ ఏజెంట్లను అరికట్టండి. మీరు చెప్పిన ప్రతిదానికి గల్ఫ్ కార్మికుడు కట్టుబడి ఉంటాడు. ఇవాళ మేము కొత్తగా విన్నాం, నిన్న నుండి పాస్పోర్ట్ కూడా చేంజ్ అన్నారు. అలాగనే చేంజ్ చేస్తూ గల్ఫ్ కార్మికుని బతుకు మార్చాలని మేము అనుకుంటున్నాం. ఓకే, సెలవు తీసుకుంటాం. జేబీ అలాగే మరి మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మరి ఎన్ఆర్ఐ పాలసీ కల్పనల గురించి మరి ఇన్ని రోజుల నుంచి మరి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి మరి కావాలి అనేసి అనేక సంవత్సరాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మన ఎమ్మెల్యేలు కానీ, మన ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి మన ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించినందుకు ప్రతి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనకి ఎందుకంటే ఏ వాళ్ళు చనిపోయినా కానీ ఇక్కడ ఎన్నో సమస్యల మీద అచ్చుకుంటా ప్రతి ఒక్కళ్ళు చనిపోవడం జరుగుతుంది. వాళ్ళకు ఏం ఆధారం లేదు. కానీ మనకి పోయిన తర్వాత ఇప్పుడు మనకు 5 లక్షల వాళ్ళ ఇంట్లోకి ఒక ఆధారం అనేది దొరికింది. చాలా సంతోషము. మరి ఈ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఏమి చేయలేదు. అప్పుడు అని చెప్పేసి పబ్బం గడిపింది కానీ ఏమి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలలనే మళ్ళీ ఒక కమిటీ వేసి మరి తర్వాత దాని గురించి పొందుపరిచి మనకు ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించినందుకు మళ్ళీ అలాగే మన ఎవరైతే గల్ఫ్ కార్మికులు మరి ఇక్కడ ఉంటున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా మరి రెసిడెన్షియల్ హాస్టల్లో స్థానం కల్పిస్తారని చెప్పి మాట ఇచ్చారు. అలాగే ఇవన్నీ కొన్ని మనకు సమస్యలన్నీ మన ముంగట్ టచ్ చేస్తామని చెప్పి ప్రత్యేకంగా టేబుల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. అందుకోసమే మనకు మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క సమస్యల గురించి ప్రతి ఒక్క గల్ఫ్ నుంచి ప్రతి ఒక్కరు ఇంత ఒత్తిడి చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తొందరగా 9 నెలలనే నాకు ప్రకటించేందుకు ఈ ప్రభుత్వంకు ప్రతి ఒక్కరిపై రుణపడి ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేస్తూ జై ఎన్ఆర్ఐ పాలసీ. గల్ఫ్ గురించి గల్ఫ్ బోర్డు మనకు 5 లక్షల బీమా పథకం ప్రకటించింది. జై గల్ఫ్ జై ఎన్ఆర్ఐ పాలసీ. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి మనకు ఇస్తామని ఓట్లు వేయించుకుని గత ప్రభుత్వం మోసం చేసి 10 సంవత్సరాలు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో మనకు ఎన్ఆర్ఐ పాలసీ చేపట్టింది. అలాగే సపోర్ట్ ఇచ్చిన మన ఆదిశీను, మరి పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి శాసనమండలిలో ప్రకటించారు. గల్ఫ్కు 12,000 కోట్లు ఆదాయం ఉంది సంవత్సరం. మనకు 500 కోట్లు ఇస్తే ఏం నష్టం లేదండి.
అందుకే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఎన్ఆర్ఐ పాలసీ. అలాగే ఇక్కడ నుంచి మనం ఫినిష్ పోతే ఒక్కోళ్ళకు ఉపాధి చూపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరాణా షాపు, లేదో ఆటోలో కారు, ఏదో ఒకటి ఉపాధి ఇక్కడ నుంచి ఫినిష్ పోతాం, అక్కడ కల్పించాలి ఉపాధి. ఆ దిశగా మన గవర్నమెంట్ చూపించాలని, గల్ఫ్ బాధితులు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఎన్ఆర్ఐ పాలసీ ఆ సమీక్ష పథకాలు పిల్లలకు రిజర్వేషన్ ఇచ్చింది. గల్ఫ్ బిడ్డలు, గల్ఫ్లో ఉన్న వాళ్ళ పిల్లలకు సమీక్ష పథకాలు, గురుకుల పాఠశాలలో రిజర్వేషన్, హాస్టల్లో రిజర్వేషన్, ప్రతి దానికి గల్ఫ్లో ప్రకటించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. జై గల్ఫ్ అన్న, జై ఎన్ఆర్ఐ. కేక్ కటింగ్ ఉందా? మరి కానీ ఇంకేం లేట్ అయితే ఇక్కడ కూడా Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.